మనోహరి, చిత్ర ఇద్దరు బాల్కనీలో నిలబడి గార్డెన్‌లోకి చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అది చచ్చిపోయిన తర్వాత కూడా మనల్ని ఇలా తిప్పలు పెడుతోందేంటి? దానినిప్పుడు ఉన్న పళంగా పైకి పంపించటం ఎలా అని చిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవును. దానిని ఉన్న పళంగా ఇప్పుడే పైకి పంపించేసేయాలి అని మనోహరి అంటే 18 రోజుల వరకు అది ఇక్కడే ఉంటుందని స్వామీజీ చెప్పారు కదా! ఇంకెలా పంపించటం అని చిత్ర అంటుంది. కానీ దాని ఫోటో దగ్గర పెట్టిన ఆ పువ్వుని మనం వాడిపోయేలా చేసినా, అక్కడి నుంచి తీసివేసి పడివేసినా కూడా అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనం ఆ పని చేద్దాం అని మనోహరి అంటుంది. అవును కదా! ఆ విషయమే మర్చిపోయాను. మరి ఆ గది తాళాలు అమర్ దగ్గర ఉంటాయి కదా! ఎలా మనోహరి అని చిత్ర అంటుంది. అమర్ ఆ తాళాల్ని ఎక్కడ పెట్టి ఉంటాడో నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడే తాళాలు తీసుకొని ఆ గది తలుపులు ఓపెన్ చేసి ఆ పువ్వుల్ని వాడిపోయేలా చేస్తాను అని మనోహరి అమర్ గదికి వెళ్ళి తాళాల కోసం వెతుకుతూ ఉంటుంది. కప్బోర్డ్‌లో అక్కడ ఇక్కడ ఎక్కడ వెతికినా కూడా దొరకకపోవటంతో మరింత వెతుకుతూ ఉంటుంది. ఇదంతా వినేసిన గుప్తా గారు, ఆరు టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో! ఇప్పుడు వీళ్ళని అడ్డుకోవటం ఎలా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే బయటికి వెళ్ళిన అమర్, బాగి ఇద్దరు కారులో ఇంటికి వచ్చేస్తారు. ఇదిగో బాగి ఆయన వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి మనోహరిని అడ్డుకుంటే బాగుంటుంది. వెళ్ళండి, వెళ్ళండి త్వరగా అని ఆరు అనుకుంటూ ఉంటుంది. అమర్, బాగి నేరుగా వాళ్ళ గది దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇదేది గమనించుకొని చిత్ర, మనోహరి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక మనోహరికి తాళాలు దొరకటంతో దొరికేశాయి. నా పని పూర్తి చేసేసుకోవాలి అమర్, బాగి ఇంటికి రాకముందే అని తాళాలు తీసుకొని గది బయటకి వస్తూ ఉండగానే అమర్, బాగి గది ముందు నిలబడి ఉంటారు. ఇక వాళ్ళని చూసిన మనోహరి చాలా టెన్షన్ పడుతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అమర్, బాగి చాలా కోపంగా రగిలిపోతూ మనోహరి వైపు చూస్తూ ఉంటారు. మనోహరి చేతిలోనే తాళాలు కూడా ఉంటాయి. మరి అమర్, బాగి తాళాలు కొట్టేసిన మనోహరిపై ఎలా విరుచుకుపడి బుద్ధి చెప్పనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.